దాదాపు ఒక 4-5 రోజుల నుంచి ఫేస్బుక్లో దీంట్లో ట్రోల్స్ చూస్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం మనం పెద్దామా, మనం తీసేద్దామా అని సుధాకర్ గారికి ఇంకా పృథ్వీ గారికి ఇచ్చిన వాదన నేను చూసిన తర్వాత నేను పాటలు పాడతా, నేను బాలసుబ్రహ్మణ్యం గారు పాట పాడతా. కానీ తెలంగాణ అస్తిత్వానికి వస్తే మాత్రం మనమందరం వీ హ్యావ్ టు స్టాండ్ బై తెలంగాణ. దట్ ఈస్ అభిమానం ఒక. ఎందుకంటే ఇప్పుడు మొన్న ఈ టోస్ట్లో నాకు ఒక సోదరుడితో చెప్పారు, అన్న మేము ఫ్లైట్ ఎక్కి పోయిన తర్వాత ఒక పదం తీసేస్తున్న పాడుతా అన్నారు. అంటే ఈ సభాముఖంగా నేను సుధాకర్ గారికి ఒక విషయం చెప్తా. నీ భార్య బాలసుబ్రహ్మణ్యం గారి సోదరి లలు దర్వాజ లస్కర్ బోనాల్ పండగ అని పాడలేదా అంటే ఒక దోస్త్ అన్నాడు లేదు బాలసుబ్రహ్మణ్యం గారి పాటలు చాలా మంచిగా ఉంటాయి, పుణ్యభూమి నా దేశం అనే పాట చూడు అందరిని పెట్టి. అరే పుణ్యభూమి నా దేశం అన్న రచయిత కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి. అల్లూరి సీతారామరాజు గురించి మాట్లాడింది ఆయన ఆంధ్ర మనిషి, కట్టబ్రహ్మణ గురించి మాట్లాడింది ఆయన ఆంధ్ర మనిషి. తెలంగాణలో స్వతంత్ర పోరాట యోధులు లేరా? ఉన్నా వాళ్ళని వెనక దొక్కినరా? ఈ ప్రశ్న మనకి ఏం రాలేదు. అట్లనే మన ఫేస్బుక్లో దీంట్లో చూసినప్పుడు తెలంగాణలో 1947 ఆగస్టు 15 స్వతంత్రం వచ్చింది, కానీ దాని తర్వాత సంవత్సరం మనం నిజాం కాళ్ళ కింద ఉండి పోరాటాలు చేసి వచ్చిన మన అస్తిత్వం ఏమైంది? మనం ఎందుకు ఇంత గమ్మునున్నామనేది నేను అడుగుతున్నా. అక్కడ సుబ్రహ్మణ్యం కాదు, అక్కడ మన గుండెకాయ అది పెట్టిందా మన చెస్ట్ మీద తన్నట్టే, మన రొమ్ము మీద తనినట్టే. మన తల్లి సాక్షిగా అక్కడ విగ్రహం పెట్టనీయం. పెడితే మాత్రం అది మా పాడే నుంచి ఇటుకలు మోయాలి, కానీ మేము మాత్రం తెలంగాణలో అసలు ఆయన విగ్రహం ఒప్పుకోము. ఇంకొక విషయం, మన సోదరు మాట్లాడింది ఇంతకుముందు, వెళ్ళిపోయినట్టున్నారు, ఇంకా రఫీ కూడా మాట్లాడిండు. తెలంగాణలో ఎవరైతే మామ మాట్లాడిండు, తెలంగాణలో స్త్రీలకు స్త్రీల కళాకారుల విగ్రహాలు కూడా పెట్టాలని. ఎస్, స్త్రీల కళాకారుల విగ్రహాలు తప్పకుండా పెట్టాలి. ఎందుకంటే మన తెలంగాణ పడతి ఇంతవరకు తను మనుగడ కోసం, తన అస్థిర్వం కోసం కొంగు సాపుకుంది, కానీ ఇంతవరకు కొంగు అయితే పర్వాలే అని చెప్పుకుంటూ జై తెలంగాణ, జై జై తెలంగాణ. ఈ అవకాశం ఇచ్చిన మా పుత్రన్నకు మరోసారి ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ సెలవు చేసుకుంటున్నాను.